జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్ నిన్న డిస్కస్ చేసినవి ఫాస్ట్గా ఒకసారి రీక్యాప్ చేస్తాను. మళ్ళీ ఈరోజు 20 వరకు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్, ఎగ్జాక్ట్లీ ఎట్ ద రైట్ మూమెంట్, నెవర్ సే డై, do not despair means don't lose hope, to mind one's p's and q's means to be accumulate and precise, or you have to do your own work, like you have to be responsible, no, not to be careless, and to mind one's own business, yeah, you have to do your work, don't involve in others work, దాని మీనింగ్ ఫుల్ గా అది వస్తుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ రేర్, ఇది అందరికీ తెలుసు. బై వర్డ్ ఆఫ్ మౌత్, తెలుగులో చెప్పుడు మాటలు వినొద్దు అంటారు కదా, ఓన్లీ వినేసి చేయకూడదు. ఏదైనా సరే మన కళ్ళతో చూసినప్పుడే చేయాలి, నమ్మాలి. డోంట్ బిలీవ్ ఇన్ అదర్స్ వర్డ్స్. అండ్ టు మస్టర్ ఇన్ ఫోర్స్ మీన్స్ టు అసెంబుల్ ఇన్ అ లార్జ్ నెంబర్, లైక్ గణేష్ నిమజ్జనాస్ కి వాటికి లార్జ్ నెంబర్స్ లో అటెండ్ అవుతారు కదా, దాని గురించి అట్లా అనమాట. మస్టర్ ఇన్ ఫోర్స్. అండ్ 9 days వండర్ మీన్స్ షార్ట్ లివ్డ్ ఎక్సైట్మెంట్. ఏదైనా షార్ట్ లివింగ్ దానికి ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవ్వటం, లైక్ బ్యూటీకి కానీ మనీకి కానీ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది కూడా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యి ఇన్న బ్యూటీని తక్కువ చూపించడం అనేది a 9 days wonder. Beauty is a 9 days wonder, so why feel proud of it? ఇది ఎగ్జాంపుల్. సో ఇది 9 ప్లస్ ఈ రోజు ఇవి కూడా ఇవన్నీ క్లియర్ గా నిన్న ఎస్టర్డేస్ వీడియోలో నేను డిస్కస్ చేసా. నెక్స్ట్ ఓకే, ఒక 20 డిస్కస్ చేస్తున్నా. ఓకే, టు మిన్స్ మ్యాటర్స్, టు మిన్స్ మ్యాటర్స్, టు మిక్స్ ఫ్యాక్ట్స్ unduly, to mix facts unduly. Example, our principal never minces matters. Instead, he delivers his own words in his speech. Okay. Again, listen. Our principal never minces matters. Instead, he delivers his own words in his speech. Here, to mince matters and to mix facts unduly. Next, to be in two minds. To be in two minds. To be in a state of mental indecision, like dilemma. ఏదైనా డైలమాలో ఉన్నాం, 2 డెసిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కల్కి మూవీకి వెళ్ళాలా, టెట్కి ప్రిపేర్ అవ్వాలి, 2 డెసిషన్స్ కి మధ్యలో ఉన్నాం కదా, లైక్ అది డైలమా అనమాట. దాన్ని ఏమనొచ్చు అంటే టు బీ ఇన్ టూ మైండ్స్. టు బీ ఇన్ టూ మైండ్స్. Here, to be in the state of mental indecision, and the example is the manager is in two minds and he cannot take any decisions easily on this issue. Next, to make out. To make out means to understand, to prove. I cannot make out the meaning of this word. So, to understand. మేక్ అవుట్ అంటే ఏదైనా సరే అండర్స్టాండ్ చేసుకోవటం, ప్రూవ్ చేయటాన్ని మేక్అవుట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఐ కెన్ నాట్ మేక్ అవుట్ ద మీనింగ్. ఏదైనా సరే మనకి అర్థం కాలేనప్పుడు ఇది ఇట్లా ఎందుకు అవుతుంది, సిచ్యువేషన్ ఎందుకు ఇట్లా జరిగిందో ఐ కెన్ నాట్ మేక్ ఇట్ అవుట్. ఐ కెన్ నాట్ మేక్ అవుట్ సంథింగ్, అండర్స్టాండ్ చేసుకోలేదు అనే దానికి మీనింగ్ వస్తుంది టు మేక్ అవుట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టు మేక్ ఓవర్. టు మేక్ ఓవర్ మీన్స్ టు ట్రాన్స్ఫర్ టు అనదర్. టు మేక్ అవుట్ అండ్ టు మేక్ ఓవర్ కి డిఫరెన్సెస్ కూడా చూడండి. టు మేక్ అవుట్ ఇస్ టు అండర్స్టాండ్ ఆర్ టు ప్రూవ్. టు మేక్ ఓవర్ ఇస్ టు ట్రాన్స్ఫర్ టు అనదర్. ఫ్రేజల్ వర్బ్స్ అండి. ఇది మేక్ ఓవర్, ఇది కూడా ఫ్రేజల్ వర్బ్ వస్తుంది.
My grandfather made over his property to a charitable trust. So to make over means he transferred his property. He transferred some amount of money to another's account. It's to make over. My grandfather made over his property means next transfer చేసేటప్పుడు ఏమైంది ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ టు అనదర్ అనేదానికి టు మేక్ ఓవర్ వస్తుంది. టు మేక్ అవుట్ మీన్స్ టు మేక్ అవుట్ అంటే టు అండర్స్టాండ్. అదే టు మేక్ ఓవర్ మీన్స్ ట్రాన్స్ఫర్. డిఫరెన్స్ చూడండి. టు మేక్ అప్ వన్స్ మైండ్ మనకి మేక్తో చాలా వచ్చినాయి చూడండి. టు మేక్ అప్ వన్స్ మైండ్. మేక్ అప్ వన్స్ మైండ్ మీన్స్ టు డిటర్మైన్, టు రిజాల్వ్. I have made up my mind to go abroad finally. Again, to make up one's mind means prepare or to resolve. Like I have made up my mind. నేను డెసిషన్ తీసుకున్నాను. ఐ హ్యావ్ మేక్ మై మైండ్ అప్, మేకప్ మై మైండ్. మనం ప్రిపేర్ చేసుకోవటం అనమాట. మేకప్ మై మైండ్ మీన్స్ టు డిటర్మైన్ ఆర్ టు రిజాల్వ్ ఆర్ డెసిషన్ కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు అంటే మేకప్ దేర్ ఫేస్. మేకప్ మీన్స్ ప్రిపేర్ చేసుకుంటారు టు లుక్ బ్యూటీ మీన్స్ బాగా కనిపించడానికి. దే దాని మేకప్ అంటే యాక్చువల్గా అయితే వాళ్ళని మేక్ అప్ చేసుకున్నట్టు అంతే తప్పించి మేకప్ అనేది ఓన్లీ ఈ వాటర్ ఈ పౌడర్ లేకపోతే బ్యూటీ క్రీమ్స్ అన్న వీటిని అప్లై చేసుకున్న దాన్ని మేకప్ అన్నారు. దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ మేకప్. And the next, by all means. By all means means certainly. I'm going to see him this week. By all means. Certainly means maximum. Certainly is a maximum possibility. I'm going to see him this week. By all means means certainly. And by fair means or foul means. Listen again. By fair means or foul means. That means by hook or crook. Anyhow. By hook or crook. By hook or crook. Anyhow. Anyhow. By fair means or foul means either positive way or negative way. By ఇది మనకి ఇందులో వస్తుందండి హ్యామ్లెట్. మెక్బెత్ లో వస్తుంది. మెక్బెత్ లో ఏదో ఫెయిర్ మనం వార్ లో గెలవాలి అంటే ఇదర్ ఫెయిర్ వేలోనైనా వెళ్ళాలి, అదర్ ఆర్ ఫౌల్ మీన్స్ లో కూడా వెళ్ళాలని చెప్పి వస్తుంది. ఎట్లయినా చెయ్యొచ్చు అని ఉంటుంది ఇది మెక్బెత్ లో. బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్ మీన్స్ బై హుక్ ఆర్ క్రూక్ ఆర్ ఎనీహౌ. ఎలాంటి ఎట్లాగైనా సరే మనం వార్ని గెలవాలంటే ఎలాగైనా చేయొచ్చు. మనం దీనిలో తీసుకుంటే మహాభారతంలో తీసుకుంటే కర్ణుడిని ఎట్లా చెప్తారంటే యాక్చువల్లీ అతను వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ స్టాపింగ్ చేస్తారు. ఎందుకు అంటే వార్ లో ఏ పాసిబుల్ వేలోనైనా చెయ్యొచ్చు అని మీనింగ్ అక్కడ. అదే వస్తుంది ఇక్కడ. బై ఫెయిర్ మీన్స్ ఆర్ ఫౌల్ మీన్స్. బై హుక్ ఆర్ క్రుక్. ఎగ్జాంపుల్, he achieves his objective by fair means or foul means and he does not care for anybody's opinion. సో ఎవరి ఒపీనియన్ ని పట్టించుకోకుండా either పాజిటివ్ వేలోనైనా సరే నెగిటివ్ వేలోనైనా సరే ఎట్లా కావాలంటే అలాగా తను అచీవ్ చేసుకుంటాడు తన ఆబ్జెక్టివ్ ని అని అర్థం. నెక్స్ట్, టు మెడల్ విత్ ఆర్ ఇన్. టు మెడల్ విత్ ఆర్ ఇన్ మీనింగ్ టు ఇంటర్ఫియర్ unnecessarily with. యాక్చువల్లీ ఏదైనా సిచ్యువేషన్ లో మనకి అవసరం లేకుండా అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయితే దాన్ని టు మెడల్ విత్ ఇన్ ఆర్ ఇన్. టు మెడల్ విత్ ఆర్ టు మెడల్ ఇన్ అని కూడా అంటారు. లైక్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సేమ్ మీనింగ్ వస్తుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. డోంట్ మెడల్ విత్ అదర్స్ అఫైర్స్. డోంట్ మెడల్ విత్ అదర్స్ అఫైర్స్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ వర్క్ ఎంతో నువ్వు చూసుకో, ఇంకొక దానిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి
చెప్పేదానికి ఈ ఫ్రేజ్ యూస్ చేస్తారు. టు మెడల్ విత్ ఆర్ టు మెడల్ ఇన్. ఓకే, నెక్స్ట్ nail to the counter. Nail to the counter. To expose publicly as false. Nail to the counter. To expose publicly as false. Public గా false అని expose అవ్వటం nail to the counter. The phrase, the activities of the opposition were nailed to the counter by the ruling party and the public came to know of these only then. సో మ్యాక్సిమం పొలిటిక్స్లో ఇవి యూజ్ చేస్తారు. పాలిటిక్స్లో వాటిలోని ఎవరైనా పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రైబ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీస్తున్నారు చాలా మంది, ఆ వీడియో తీసి పెడుతున్నారు. సో అది ఎక్స్పోజ్ అయిపోయింది. డైరెక్ట్ గా తను ఎక్స్పోజ్ అయిపోయాడు, ఫాల్స్ చేస్తున్నాడని ఎక్స్పోజ్ అయిపోయాడు. అట్లాగే ఇప్పుడు అయితే చాలా వరకు కోర్ట్స్ లో కేసెస్ అట్లాంటివి కూడా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఎందుకంటే వీడియోస్ తీసేస్తున్నారు. సో మనం ఈజీగా చెప్పచ్చు నెయిల్ టు ద కౌంటర్. ఎనీ ప్రూఫ్ మనం విజిబుల్లీ ఇచ్చాము అంటే ఏమైనా ప్రూఫ్స్ ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళని డైరెక్ట్ గా పట్టుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉంటారు, వాళ్ళు యాక్చువల్లీ మఫ్తీలో వెళ్తారు పోలీసులు, ఎవరినైనా పట్టుకుంటారు, వాళ్ళని డైరెక్ట్ గా పట్టుకుంటారు, వాళ్ళు పోలీసు అని తెలియకుండా వీళ్ళు దొరికిపోతారు. సినిమాలో ఉంటాయి కదా అట్లా, ఇట్స్ నెయిల్ టు ద కౌంటర్, డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, నెక్ అండ్ నెక్. Neck and neck means exactly equal. Neck and neck. The horses ran neck and neck till the last. So ఈక్వల్ గా రన్ చేశారు. లైక్ రీసెంట్ గా అందరూ వరల్డ్ కప్ చూసారు, అది నెక్ అండ్ నెక్ అని చెప్పొచ్చు. లాస్ట్ దాకా కూడా నెక్ అండ్ నెక్ గానే ఉంది మ్యాచ్. సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ లెవెల్స్ లో చివరి వరకు వెళ్ళి సమ్ వన్ విన్స్ with small differences, neck and neck. And the last one, to feather one's nest. To feather one's nest. To provide for oneself. To provide for oneself. So he has been a storekeeper. He has been a storekeeper for 10 years. He has been a storekeeper for 10 years and he has amply feathered his nest because suppliers used to oblige him. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫెదర్ వన్స్ నెస్ట్ అంటే పర్మనెంట్ గా సెటిల్ అవ్వటం. లైక్ కంటిన్యూగా అతను ఒక 10 years మీన్స్ స్టోర్ కీపర్ ఇక్కడ 10 years తను వర్క్ చేసి ఈ ఫెదర్డ్ హిస్ నెస్ట్. ఎట్లా మొత్తం సప్లయర్స్ అందరూ కూడా అతనికి అలవాటు పడిపోయారు అన్నమాట. సో ఎవ్రీ వన్ బిలీవ్స్ హిమ్. సో ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది మనకి అంటూ పర్మనెంట్ గా ఒక సెటిల్మెంట్ తెచ్చుకోవడం, లైక్ ఫెదర్స్ వన్స్ నెస్ట్. మన నెస్ట్ మీన్స్ వన్స్ నెస్ట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మన హౌస్, అదే బర్డ్స్ కి అయితే నెస్ట్ అయితే మనకి హౌస్. అలాగే మన లైఫ్ ఒక సెక్యూర్డ్ దీనిలో కన్వర్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జాబ్స్ ఉన్నాయి, ఎందుకు కావాలి, ఎందుకు మనకి డిఎస్సి జాబ్ ఎందుకు కావాలి అంటే అది కూడా చెప్పచ్చు. ఎందుకంటే టు ఫెదర్ ఆర్స్ నెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వి వాంట్ టు బీ స్టేబుల్. అలాగే ఒక స్టోర్ కీపర్, ఫర్ ఎగ్జాంపుల్ హీ హాస్ బీన్ అ స్టోర్ కీపర్ ఫర్ 10 years అండ్ హీ హాస్ యాంప్లిఫైడ్ ఫెదర్డ్ హిస్ నెస్ట్ బికాస్ బిలీఫ్ అనేది అతని మీద తెచ్చుకోగలిగాడు. సో ఒక పర్సన్ మీద బిలీఫ్ తెచ్చుకోవాలంటే స్టేబుల్ గా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలంటే సెటిల్ అవ్వాలి. సో దిస్ ఈస్ అ ఫెదర్స్ వన్స్ నెస్ట్. ఓకే, మనం ఈరోజు అయితే లైక్ 140 ఇక్కడ నుంచి ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. To mince matters means to mix facts unduly. To be in two minds, to be in dilemma or in the indecision, mental indecision. And to make out, to understand, to make over, to transfer, to make up, to determine or to resolve, to prepare. By all means, certainly,
And by fair means or foul means. By fair means or foul means. By hook or crook or anyhow. To meddle with or to meddle in means to interfere unnecessarily with. Next. Nail to the counter. Nail to the counter means to expose publicly as false. To expose publicly as false. Neck and neck, exactly equal. And to feathers one's nest means to provide for oneself. To provide for oneself or to make others to believe in you. Okay. To give means to produce a belief. ఇవండి నిన్నటివి కూడా ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో రిపీట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ ఉన్నాయి సిడిపికి. అండ్ ఇంగ్లీష్ అయితే డైలీ లైవ్స్ చేస్తాను అంతే, బికాజ్ ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. సో అంతలా స్లైడ్స్ పెట్టి అంత డీటెయిల్డ్గా నేను చేయలేను. ఐ కుడెంట్ వర్క్ ఆన్ ఇట్. సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్, ఫాలో మై లైవ్, సబ్స్క్రైబ్. ఎవ్రీడే గ్రామర్ పార్ట్స్ డిస్కస్ చేస్తాను. మోస్ట్ ప్రాబ్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, పీజీటీ, టీజీటీస్ ఎవరు రాసినా సరే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోసం యూస్ అవుతుంది. ఓకే, గుడ్ నైట్. అండ్ ద లెర్నర్స్ కప్ బై సైన్.